గ్యాస్ 60 రూపాయలు, కమర్షియల్ సిలిండర్ 115 రూపాయలు చొప్పున పెరిగింది. దీనంతటికీ కూడా పశ్చిమాసియాలో జరుగుతున్న వార్తో అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలే కారణంగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర 60 రూపాయలు పెరిగింది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపార సంస్థలు వినియోగించే కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర కూడా 115 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ కొత్త ధర చూస్తే 965 రూపాయలు చేరింది. గతంలో బుక్ చేసుకున్న వినియోగదారులు ఆన్లైన్ లో పాత ధర 905 రూపాయలు పేమెంట్ చేశారు. అయితే అర్ధరాత్రి నుంచి పెంచిన ధరలు అమల్లోకి రావడంతో మరో 65 రూపాయలు చెల్లించాలంటూ వినియోగదారులకు మెసేజ్లు రావడంతో షాక్ కు గురవుతున్నారు. 10 రోజుల క్రితమే బుక్ చేసుకున్నా డెలివరీ చేయకపోవడం సంస్థలదే తప్పని, అదనపు భారాన్ని తమపై ఎందుకు రుద్దడం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనంతటికీ కూడా పశ్చిమాసియాలోని వార్ పరిస్థితులేనంటున్నారు విశ్లేషకులు. యుద్ధ పరిస్థితులు ఇంకా కొనసాగితే చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా ఎల్పీజీ ధరలు కూడా పెరుగుతాయి. భారతదేశం తన అవసరాలకు కావాల్సిన ఎల్పీజీని పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటోంది. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే దేశీయ మార్కెట్ పై కూడా ప్రభావం పడుతోంది. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో చమురు మార్కెటింగ్ సంస్థలు కూడా ధరలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని ప్రభావం నేరుగా వినియోగదారులపై పడుతోంది. ఎల్పీజీ ధరలు పెరగడం వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యేది మధ్యతరగతి కుటుంబాలే అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, విద్యుత్ బిల్లులు, విద్య ఖర్చులు వంటి భారాలు ఉన్న సమయంలో గ్యాస్ ధరలు పెరగడం వారి బడ్జెట్ పై ప్రభావం చూపుతోంది. ఒక మధ్యతరగతి కుటుంబం నెలకొక సిలిండర్ వాడినా ఏడాదికి 720 రూపాయలు అదనపు భారమేనంటున్నారు. ఇక కమర్షియల్ గ్యాస్ పెంపుతో కూడా హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ వ్యాపారులు పెద్ద మొత్తంలో కమర్షియల్ సిలిండర్లను వినియోగిస్తాయి. దీంతో భవిష్యత్తులో హోటల్ భోజనాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ధరల పెంపుపై ప్రజలు ఏమంటున్నారు? వార్ ఇంకా కొనసాగితే పరిస్థితులు ఏంటి? ఇంకా భారం పెరగాల్సిందేనా? వార్ నడిచినంత కాలం ధరలు పెంచుతూనే ఉంటారా అన్న విషయాలపై ఐ న్యూస్ జిల్లాల ప్రతినిధులు మరింత సమాచారం అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి అనాలిసిస్ అందించడానికి మా కొలీగ్ సుధా న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ సుధా, మనం చూస్తున్నాం అందరూ ఊహిస్తున్నదే, ఎందుకంటే వార్ అనేది 7 రోజులు కంప్లీట్ అయ్యి 8వ రోజు మరింత తీవ్రతగా ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. దీంతో గ్యాస్ సిలిండర్ ధరలు, ఎల్పీజీ ధరలు అయితే విపరీతంగా పెరిగినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం కదా. డీటెయిల్స్ ఏంటి? సో మనం చూసుకుంటే గత అర్ధరాత్రి నుంచి పెరిగిన ఈ గ్యాస్ ధరలకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా మంటలు రేపుతున్నాయని చెప్పాలి. ఇటు పశ్చిమాసియాలో బాంబులతో దాడి జరుగుతుంటే ఇటు మన దేశంలో కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ గ్యాస్ రేట్ల పెంపు అనేది గుదిబండగా మారిందని చెప్పాలి ఒక మధ్య తరగతి కుటుంబానికి. ఇప్పటివరకు మనం చూసుకుంటే అటువైపు ఈ యుద్ధం నేపథ్యంలోని గ్యాస్ ధరలు కూడా పెరిగినట్లు తెలుస్తుంది. ఎందుకంటే అటు హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం కావచ్చు, అటు నుంచి రావాల్సిన మనకి ముడి చమురు కానీ లేదంటే ఈ పెట్రోలియంకి సంబంధించి కానీ ఈ గ్యాస్ అన్నీ కూడా ఉత్పత్తి ఆగిపోయింది, రవాణా ఆగిపోయింది. రవాణా నిలిచిపోవడంతోనే మనకి రేట్లు పెరిగినట్లయితే కనిపిస్తుంది. అయితే ఓవరాల్గా ఏదేమైనా ఈ యుద్ధ నేపథ్యంలోని ఈ రేట్లు పెరిగినప్పటికీ కూడా ఇదొకటి మధ్యతరగతి కుటుంబానికి ఇది పెద్ద ఇబ్బందిగా మారిందని చెప్పొచ్చు. అదే కాకుండా గత అర్ధరాత్రి నుంచి రేట్లు పెంచడంతో ఇప్పటివరకే బుక్ చేసుకున్న వాళ్ళు, అంటే ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళైతే పేమెంట్ ముందుగానే అయిపోతుంది కాబట్టి వాళ్ళ పేమెంట్ మన హైదరాబాద్, మన తెలంగాణలో ఉన్న రేట్ల ప్రకారం 905 రూపాయలు చెల్లించారు. ఇప్పుడు అదేవిధంగా అంటే బుక్ చేసుకొని డెలివరీ అయిన తర్వాత క్యాష్ పేమెంట్ చేసే వాళ్ళకి మాత్రం ఇప్పుడు 965 రూపాయలు పెంచిన 60 రూపాయలు ఏదైతే ఉందో అది కూడా కలిపి పేమెంట్ చేయాలంటూ కూడా నిన్న రాత్రి నుంచే గ్యాస్ ఏజెన్సీలు అయితే మెసేజ్లు పంపించాయి. అయితే ఓవరాల్గా జిల్లాలో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొని ఉంది, సామాన్య ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు దీనివల్ల అనే విషయాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఏలూరు నుంచి భార్గవ్ అందుబాటులో ఉన్నారు. భార్గవ్, నమస్కారం. నమస్తే భార్గవ్, ఇప్పుడు మనం చూసుకుంటే ఇది మధ్యతరగతి కుటుంబానికి సడన్ గా గత రాత్రి నుంచి ఇలా గ్యాస్ బండ మీద, అంటే నార్మల్గా మనం ఇంట్లో వాడే ఎల్పీజీ గ్యాస్ బండ మీద 60 రూపాయలు పెరుగుదల అనేది ఏ విధంగా చూడాలి? దీనికి సంబంధించి అసలు సామాన్యుల్లో అక్కడ ఉన్న ప్రజల్లో ఎటువంటి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి? ఖచ్చితంగా కూడా పశ్చిమాసియా దేశాల యుద్ధ ప్రభావం అనేది కూడా మన దేశంపై ఖచ్చితంగా కూడా పడింది. అటు దేశంలో ఆర్థిక పరిస్థితిపై కూడా చిన్నాభిన్నం అయ్యేటువంటి ప్రమాదం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇప్పటికే ఈరోజు ఎల్పిజి గ్యాస్ సిలిండర్లను పెద్ద ఎత్తున కూడా రేట్లు పెంచారు. గృహ వినియోగానికి సంబంధించి డొమెస్టిక్ సిలిండర్లో 60 రూపాయలు, అలాగే
కమర్షియల్ సిలిండర్ వచ్చి 115 రూపాయలు పెంచడంతో ప్రస్తుతం ఇంటి అవసరాల కోసం వాడేటువంటి గృహ వినియోగదారులపై కూడా పెద్ద ఎత్తున భారం పడింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా 30 కోట్ల వినియోగదారులు కూడా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు. వారందరిపై కూడా ఈ భారం పడుతున్న నేపథ్యంలో ప్రజలందరి నుంచి కూడా ఈ రోజు తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే అటు పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్నటువంటి యుద్ధ ప్రభావంతో మన దేశంలో నెల రోజులకు సరిపడా ఎల్పిజి నిల్వలు ఉన్నాయి అనేది కూడా ఇటీవల కేంద్ర వాణిజ్య మంత్రి, కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టం చేస్తూ ఎటువంటి ధరలు పెరగవు అనేది కూడా ఒక భరోసా ఇస్తూ స్పష్టం చేయడం జరిగింది. అయితే యుద్ధం ప్రారంభమైనటువంటి వారం రోజులే, ఇప్పటికీ 7వ రోజు యుద్ధం కూడా తీవ్ర స్థాయికి చేరింది. ఇప్పుడే ఈ విధంగా ధరలు పెంచితే ఇది ఇంకా మరొక 20 రోజుల పాటు ఖచ్చితంగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ధరలు ఇంకా ఎంత పెరుగుతాయి అనేది కూడా ప్రజల నుంచి ఆందోళన వినిపిస్తుంది. ప్రస్తుతం పెరిగినటువంటి 60 రూపాయలతో మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ ధర 940 రూపాయల నుంచి 960 రూపాయల వరకు కూడా చేరింది. అలాగే వాణిజ్య సిలిండర్ ధర 19 కేజీల బండ కూడా దాదాపు 1920 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు కూడా చేరడంతో ప్రస్తుతం వారందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతేకాదు ఈ చమురు నిల్వలు అనేవి కూడా తగ్గిపోతున్న తరుణంలో, అక్కడి నుంచి వచ్చేటువంటి నిల్వలు రావాల్సినటువంటి పరిస్థితి లేని తరుణంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగేటువంటి ప్రమాదం ఉందనేటువంటి వార్త కూడా ఈ రోజు ప్రజలందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తుంది. ఎందుకంటే సహజ వాయువుల సంబంధించి, చమురు నిల్వలకు సంబంధించి దాదాపు 60% ఇతర దేశాలపైనే మనం ఎక్కువగా ఆధారపడి ఉన్నాం. అది కూడా పశ్చిమాసియా దేశాల నుంచే రావాల్సినటువంటి వాటా ఎక్కువగా ఉంది. అవన్నీ కూడా నిలిచిపోవడంతోనే ఈ రోజు భార్గవ్ ఒకసారి అన్మ్యూట్ చూడండి, మ్యూట్ అయినట్టుంది. ముందర చెప్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పశ్చిమాసియా దేశాలు ఏవైతే ఉన్నాయో, ఓవైపు అమెరికా గాని, ఓవైపు ఇరాన్ గాని, వారి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణమే దీనికి ప్రధాన కారణం అనేది కూడా అందరికీ స్పష్టంగా కూడా కనిపిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ నచ్చజెప్పేటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఈ రోజు పెరిగిన గ్యాస్ ధర దీనికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. మరి ఇంకా ఏ ధరలు పెరుగుతాయి అనేది కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంది. మన వద్ద నిల్వలు లేవు అనే విషయాన్ని బయటకు చెప్పకుండా కప్పిపుచ్చడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా సామాన్యుల నుంచి, అలాగే ప్రజా సంఘాల నుంచి కూడా ఆగ్రహాలు వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది సుధా. భార్గవ్, అయితే ఇప్పటికే బుక్ చేసుకున్న గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఆన్లైన్లో పేమెంట్ చేసిన వాళ్ళ వరకు ఓకే, కానీ క్యాష్ పేమెంట్ చేసే వాళ్ళ విషయంకి సంబంధించి గత రాత్రి నుంచి పెరిగిన 60 రూపాయలతో పాటు కలిపి మొత్తం 965 రూపాయలు గ్యాస్ డెలివరీ సమయంలో ఇవ్వాలంటూ కూడా మెసేజ్లు వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి గ్యాస్ ఏజెన్సీలు ఏమైనా మాట్లాడుతున్నాయా? ఎస్, ఖచ్చితంగా కూడా ఇప్పటికే మనం కొంతమంది వినియోగదారులతో కూడా మాట్లాడడం. వారికి వచ్చినటువంటి నిన్నటి వరకు బుక్ చేసుకున్న వారు కూడా ఈ రోజు డెలివరీ తీసుకోవాలంటే అర్ధరాత్రి నుంచి పెరిగిన ధరలే ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. 946 రూపాయల నుంచి 964 రూపాయల వరకు కూడా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఆ ధర రేటు పెరిగినట్టు వారికి ఈ రోజు వచ్చినటువంటి మెసేజ్ కూడా పెరిగిన ధర అనుగుణంగానే ఈ రోజు హెచ్పి గ్యాస్ నుంచి తమకు ఒక మెసేజ్ వచ్చిందంటూ కూడా ప్రస్తుతం వినియోగదారులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. గ్యాస్ ఏజెన్సీలు కూడా తాము చేసేదేం లేదు, కేంద్ర ప్రభుత్వం ఈ ధరలు పెంచింది కాబట్టి ఖచ్చితంగా చెల్లించాల్సిందే అంటూ కూడా వినియోగదారుల నుంచి ముక్కుపిండి వసూలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ముందు బుక్ చేసుకున్న వారికి ఏ విధంగా ఈ ధరను పెంచుతారనేది కూడా ప్రజల నుంచి, వినియోగదారుల నుంచి కాస్త అసహనం వ్యక్తం అవుతుంది. అయితే సబ్సిడీకి సంబంధించి కూడా ఇప్పటికే సబ్సిడీ అనేది 200 రూపాయల నుంచి 250 రూపాయలు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పగా ఆ సబ్సిడీ చాలా మంది వరకు కూడా రావట్లేదు అనేటువంటి అసహనం ఉంది. కేవలం 2 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు కూడా వచ్చినటువంటి పరిస్థితులు చాలా నెలలుగా కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ తరుణంలో ఇప్పుడు పెరిగినటువంటి ధర కూడా మరొక గుదిబండగా మారిందని కూడా చెప్పొచ్చు సుధా. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ. అయితే గత అర్ధరాత్రి నుంచి పెరిగిన ఈ గ్యాస్ ధరలకు సంబంధించి ప్రస్తుతం విశాఖలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఓవరాల్గా మనం చూసుకుంటే గత అర్ధరాత్రి నుంచే గ్యాస్ ధరలు అయితే మనం ఇంట్లో వాడే ఎల్పిజి గ్యాస్ సిలిండర్కి సంబంధించి 65 రూపాయలు పెరిగింది. అదేవిధంగా కమర్షియల్ గ్యాస్కి 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర అయితే 115 రూపాయలు ఒక్కసారిగా పెంచారు. మరి దీనికి సంబంధించి ప్రస్తుతం అక్కడ ప్రజల్లో ఎటువంటి అనుమానాలు ఉన్నాయి, ఎటువంటి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి? రాజు, అన్మ్యూట్ చేయండి ఒకసారి. సో మనం చూసుకోవచ్చు గత అర్ధరాత్రి నుంచే గ్యాస్ ధరల రేట్లు అయితే పెరిగాయి. ఈ ఎల్పిజి సిలిండర్ 14 కేజీలు మనం వాడే గ్యాస్ సిలిండర్ ధరకైతే 905 రూపాయలు ఉండేది. ఆ 905 రూపాయలు కాస్త 60 రూపాయలు పెరిగి 965 రూపాయలు అయింది. అదేవిధంగా 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర కూడా 115 రూపాయలు పెంచారు. ఓవరాల్గా ఈ పెంచిన ధరలు అయితే గత అర్ధరాత్రి నుంచే మనకి అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు అదేవిధంగా నెక్స్ట్ ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ పెరిగిన ధరలతోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే బుక్ చేసుకున్న వాళ్ళకు కూడా సేమ్ ఇవే ధరల ప్రకారం ఈ రేట్లు చెల్లించాల్సి ఉంటుంది. దీని మీద
మీద అయితే వినియోగదారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది 10 రోజుల క్రితం కానీ లేదంటే 1 వీక్ క్రితం కానీ ఈ గ్యాస్ సిలిండర్ని బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా గ్యాస్ సిలిండర్ పంపించడంలో డిలే అవ్వడంతో ఇప్పుడు వీళ్ళు పెరిగిన ధరలు పే చేయాల్సి వస్తుంది. అదే దీనికి సంబంధించి ఇప్పుడు మనతో రాజు ఉన్నారు, రాజుతో మాట్లాడదాం. రాజు చెప్పండి, ప్రస్తుతం అక్కడ విశాఖలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఈ గ్యాస్ ధరల పెంపుకు సంబంధించి గ్యాస్ ఏజెన్సీలు ఏమైనా మాట్లాడుతున్నాయా? సుధా, ఏదైతే యుద్ధ వాతావరణ నేపథ్యంలో ధరలు పెరుగుతాయి అనేది అయితే ప్రాథమికంగా ఇప్పటి వరకు చాలా మందికి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దాన్ని నిజం చేస్తూ కూడా పశ్చిమాసియా దేశాల యుద్ధ వాతావరణ నేపథ్యంలో ధరలు కూడా పెరగడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అయితే తాజాగా అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్న చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలోనే గ్యాస్ సిలిండర్ల ధర పెంపుదల అయితే నిర్ణయం తీసుకుంది. ఇది కొంతవరకు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి అవసరమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు వారం 10 రోజుల క్రితమే గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నటువంటి వినియోగదారులు ఉన్నారు. వాళ్ళకి డెలివరీ చేయడంలో ఆలస్యమైంది. ఇప్పుడు పెంచిన ధరను చెల్లించాల్సి వస్తుందని చెప్పి కూడా వినియోగదారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గ్యాస్ సంస్థలు కూడా ఇది అర్ధరాత్రి పెరిగిన నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన సమయంలో ఏదైతే ఏ ధర అయితే ఉందో ఆ ధర చెల్లించాల్సి ఉంటుందని చెప్పి చమురు సంస్థల దగ్గర ఉన్న చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారమే దాని ప్రకారమే వసూలు చేస్తున్నామని చెప్పి ఏజెన్సీలు కూడా చెప్తున్న పరిస్థితుల్లో ప్రజల నుంచి దీని మీద తీవ్రమైనటువంటి నిరసన వ్యతిరేకత కూడా వ్యక్తమవుతుంది. మరోవైపు యుద్ధ వాతావరణం మరో వారం రోజులు కొనసాగితే ఇది ఇక పెట్రోలియం ఉత్పత్తులు అయినటువంటి పెట్రోల్ డీజిల్ ధరల మీద కూడా తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిల్వలకి కొరత లేదు. ప్రస్తుతానికైతే భారతదేశంలో నిల్వలు అయితే సక్రమంగా సమృద్ధిగా ఉన్నాయి. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదు అని చెప్తున్నప్పటికీ కూడా బ్లాక్ మార్కెట్ లో వీటిని బ్లాక్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో అయితే తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది, ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఈ యుద్ధ వాతావరణం నుంచి ఎంత తొందరగా బయటపడగలిగితే సామాన్య ప్రజలకు అంత ఊరట కలుగుతుందని చెప్పి అభిప్రాయం అయితే మరోవైపు ప్రజల్లోని మహిళల్లో కూడా వ్యక్తమవుతుంది. ఈ పెంచుతున్నటువంటి ఏదైతే గ్యాస్ ధర ఉందో దీంతో దాదాపు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 10 కోట్ల మేర అధిక భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు విజయనగరం జిల్లాల వ్యాప్తంగా కూడా దాదాపు 3 నుంచి 4 కోట్ల అధిక భారం అయితే పడుతున్న పరిస్థితి సామాన్యమే పడుతుంది. ఒక సామాన్య కుటుంబాలే కాదు, బయట చిరు వ్యాపారాలు చేసుకున్నటువంటి బళ్ళు మీద టిఫిన్ సెంటర్లు నడుపుతున్నటువంటి వ్యాపారులు, చిరు వ్యాపారులు వాళ్ళ మీద కూడా దీని అధిక భారం అయితే పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరోక్షంగా ఈ ధరల భారం మళ్ళీ సామాన్య ప్రజల మీద పడే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో ప్రజల్లో అయితే ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రస్తుతం ఉమ్మడి విశాఖపట్నం, ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ గ్యాస్ ధరల పెంపు ఆందోళన అయితే కొనసాగుతుంది. సామాన్య ప్రజల్లో మహిళల్లో కూడా ఆందోళన అయితే వ్యక్తమవుతున్న నేపథ్యం ఇది ఎన్ని రోజులు కొనసాగుతుంది, ఎప్పుడు మళ్ళీ గ్యాస్ ధరలు తగ్గుతాయా ఇంకా పెరుగుతాయా, దీంతో పాటు పెట్రోల్ డీజిల్ ధరలు కూడా ఎలా ఉండబోతున్నాయి అనే ఆవేదన ఆందోళన అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజేత్, ఇప్పుడు మనకి సబ్సిడీ గ్యాస్ సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో సబ్సిడీ గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా ఇప్పుడు వస్తున్న ఈ పెరిగిన రేట్లు ఏమైనా దాని మీద ఇంపాక్ట్ అవుతుందో? అసలు సబ్సిడీ గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? సబ్సిడీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 300 సిలిండర్ మీద 250 నుంచి 300 వరకు సబ్సిడీ ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించిన సబ్సిడీ వినియోగదారుల బ్యాంక్ అకౌంట్ లో పడలేదు అనేది అయితే సాధారణంగా వినిపిస్తున్న మాట. ఇది గత కొన్నేళ్లుగా ప్రజలు కూడా నిరసన వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయం మీద అయితే ఇప్పటికీ పలు వినతులు కూడా ఇవ్వడం జరిగింది. ఒకవైపు సబ్సిడీ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా ఆ పని అయితే అమలు కాలేదు కాబట్టి దాని ప్రభావం ఇప్పటికీ వినియోగదారుల మీద పడుతుంది. ఆ భారం కూడా ఇప్పుడు పెరిగిన ధరల భారం కూడా సబ్సిడీ వినియోగిస్తున్నటువంటి గ్యాస్ వినియోగదారుల మీద కూడా దాని ప్రభావం పడే అవకాశాలు ఉంది. ప్రభుత్వం ఇస్తాం అన్నటువంటి సబ్సిడీ అకౌంట్ లో పడలేదు కాబట్టి ఇప్పటికే పూర్తి స్థాయి ధరలు చెల్లించి ఆ సబ్సిడీ వినియోగదారుడు కూడా గ్యాస్ సిలిండర్లు కొనుగోలు చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు పెరిగిన ధర కూడా చెల్లించి ఆ సబ్సిడీ వినియోగదారుడు కూడా ఈ గ్యాస్ ధరను అయితే ఆ సిలిండర్లు అయితే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ భారం ఖచ్చితంగా సబ్సిడీ వినియోగదారుల మీద కూడా ఖచ్చితంగా పడుతుంది. ఇది ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉన్నటువంటి సబ్సిడీని కొనసాగించాలి, దాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ కూడా వినిపిస్తుంది. మరి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.
సో అయితే ఈ గ్యాస్ ధరలు పెరగడం అనేది కూడా ఇది మధ్య తరగతి ప్రజలకు ఒక భారంగానే చెప్పాలి. ఇప్పటికే పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి సంబంధించి ఇటు పక్కన విద్యుత్ ఛార్జీలు కానీ లేదంటే విద్య ఖర్చు కానీ ఇతరత్ర ఖర్చులన్నీ కూడా పెరిగిపోతున్న సమయంలో ఇప్పుడు సడన్ గా అటు పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో గ్యాస్ ధరలను పెంచడం కూడా ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఒక సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ ఉంది. అదే దీనికి సంబంధించి అయితే మెదక్ జిల్లాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఓవరాల్ గా మెదక్ జిల్లాలకి సంబంధించి గ్యాస్ ఏజెన్సీలు కానీ లేదంటే గ్యాస్ వినియోగదారులు కానీ గత అర్ధరాత్రి నుంచి సడన్ గా పెరిగిన ఈ గ్యాస్ ధరలపై ఏమంటున్నారు? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే మనం చూసినట్లయితే ఈ యుద్ధ వాతావరణం వల్ల కొంత అనిశ్చితి అయితే నెలకొని ఉంది. ఇప్పటికీ ఆ గ్యాస్ కి పూర్తి స్థాయిలో కటకట పరిస్థితి ఏర్పడకపోయినా కొంత వినియోగదారులకు డెలివరీ చేయడంలో ఇప్పటికే పలు అనధికారిక ఆంక్షలు అమల్లో ఉన్నాయి. గతంలో డెలివరీ బుక్ చేసుకున్న దానికి ఎలాంటి ఆంక్షలు లేకపోయినా గ్యాస్ ఏజెన్సీలు అధికారికంగానే సింగిల్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి 21 రోజులు, డబుల్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి 30 రోజులు అనేది మళ్ళీ తిరిగి గతంలో ఉన్న నిబంధనలు తిరిగి తీసుకొచ్చింది. ఆ తర్వాత గతంలో ఎప్పుడైతే బుక్ చేసుకున్న 3-4 రోజుల లోపలే గ్యాస్ సిలిండర్ డెలివరీ అయ్యేది. కానీ ఇప్పుడు చూసినట్లయితే వారం 10 రోజుల వరకు కూడా, అంటే దాదాపు యుద్ధ వాతావరణం మొదటనే ప్రారంభమవుతున్న రేపు మాపు యుద్ధం స్టార్ట్ అయితే అన్నప్పటి నుంచి కూడా ఆ గ్యాస్ కొంచెం డెలివరీ చేయడంలో కొంత అనధికారిక ఆంక్షలు నెలకొన్నాయి. అంత ఈజీగా డెలివరీ చేయట్లేదు. వారం 10 రోజుల తర్వాతనే డెలివరీ అవుతుంది. ఎవరైనా అత్యవసరం ఉన్న వాళ్ళు గ్యాస్ ఏజెన్సీలకు వెళ్ళి అక్కడి నుంచి డెలివరీ తీసుకుంటాం. ఇక ప్రధానంగా మనం చూసినట్లయితే ఇప్పటికే ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ మొత్తం కూడా నిలిపివేసింది. కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేసింది. కేవలం డొమెస్టిక్ మాత్రమే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లాపై తీవ్ర ప్రభావం ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే సంగారెడ్డి జిల్లాలో పటాన్చెరు పారిశ్రామిక వాడ ఉంది. ఇది దాదాపుగా ఆసియాలోని అతిపెద్ద ఇండస్ట్రియల్ కారిడార్. ఇక్కడ ఎక్కువ శాతం వాళ్ళు గ్యాస్ మీద ఆధారపడేది ఉంటారు. ప్లస్ బయో ఫైర్ ఏజెన్సీస్ మీద కూడా ఆధారపడి ఉంటారు. ఇవన్నీ కూడా అంటే గ్యాస్ మీద ఆధారపడి ఇండస్ట్రీస్ కి అయితే ఇది పెద్ద శరాఘాతంగానే మనం చెప్పొచ్చు. కొన్ని ఫార్మా కంపెనీలలో ఆ బాయిలర్లు దాదాపుగా 48 గంటలు 7 రోజులు అది కంటిన్యూస్ గా మండుతూ ఉండాలి. దీనికోసం గ్యాస్ సరఫరా అవసరం ఉంటుంది. కానీ ఇలాంటిది ఇక్కడ ఇప్పుడు ఈ పరిశ్రమలకి గ్యాస్ కనుక నిలిపివేస్తే కనుక అక్కడ ఉత్పత్తి మీద తీవ్ర ప్రభావం పడుతుంది. ఇటు అక్కడ కార్మికులకు కూడా ఇటు ఉపాధి పోవడంతో పాటు పరిశ్రమలకు కూడా తీవ్ర స్థాయిలో నష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పూర్తి స్థాయిలో మన దేశ ఎగుమతుల మీద కూడా పడే అవకాశం అయితే ఉంది. ఇప్పటికైతే ఇంకొకటి ఇక సాధన ప్రజల విషయానికి వస్తే ఇక్కడ డొమెస్టిక్ సిలిండర్ ధరలు అర్ధరాత్రి అనూహ్యంగా పెంచారు. ఇప్పటి వరకు గతంలో ఎప్పుడు కూడా అంటే తక్కున్నప్పటికి కూడా ఇది ప్రభుత్వం 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అని కేంద్రం సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పి ఏదన్నా కూడా అవి పూర్తిగా వినియోగదారులకు అయితే చేరిన దాఖలు అయితే పూర్తిగా అన్ని కూడా ఏదో ఉత్తిత్వ ప్రకటనలకే ఉంది. పూర్తి స్థాయిలో ఎవరు కూడా దీని మీద సంతృప్తిగా లేరు. అలాంటిది మళ్ళీ గ్యాస్ ధర పెంచడం పైన అయితే వినియోగదారుల నుంచి కొంత వ్యతిరేకత అయితే వ్యక్తం అవుతుంది. థ్యాంక్ యూ క్రాంతి. సో మనం చూసుకోవచ్చు గత అర్ధరాత్రి నుంచే గ్యాస్ ధరలు పెరిగాయి. మనం చూసుకుంటున్నట్లు డొమెస్టిక్ ధరలు అయితే 60 రూపాయలు పెంచారు, కమర్షియల్ అయితే 115 రూపాయలు పెంచారు. అయితే ఈ పెంచిన ధరలకి సంబంధించి కూడా ఇప్పటికే సబ్సిడీలు కొన్ని చోట్ల వస్తున్నాయి, కొన్ని చోట్ల కొంతమందికి రావట్లేదు. అలాంటిది ఇప్పుడు పెరిగిన ధరలతో ఇబ్బందికర పరిస్థితులే ఉంటాయంటూ చెప్తున్నారు వినియోగదారులు. అదే దీనికి సంబంధించి మనతో పాటు ఇప్పుడు మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఈ పెరిగిన ధరలకి సంబంధించి ఇంపాక్ట్ మధ్యతరగతి ప్రజల మీద పడుతుంది. అయితే ఇప్పటికిప్పుడు పెరిగిన ఈ ధరలు కూడా రేపటి నుంచి డెలివరీ వచ్చే ప్రతి గ్యాస్ మీద కూడా చెల్లించాలంటూ కూడా అర్ధరాత్రి మెసేజ్లు రావడం అయితే ఇది కొంత రకంగా చూసుకుంటే ఆందోళనకర విషయం అని చెప్పాలి. అయితే దీనిపై మరి గ్యాస్ ఏజెన్సీలు కానీ ఏమైనా సంబంధించి మాట్లాడే అసలు ఒకవేళ సడన్గా పెంచిన ఈ గ్యాస్ ధరలకు సంబంధించి బ్లాక్ మార్కెట్ ఏమైనా మొదలైతే సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా పశ్చిమాసియాలో జరుగుతున్న ఈ భీకర యుద్ధాల వల్ల భారతదేశంలోతో పాటు ముఖ్యంగా ప్రతి జిల్లా ప్రతి పేదవాడిపై ఖచ్చితంగా గ్యాస్ కు సంబంధించిన ఇబ్బందులు అయితే తలెత్తే అవకాశం ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే గత 10 రోజులుగా జరుగుతున్న యుద్ధ వాతావరణంతో ఇప్పటికే అన్ని రకాల దానిపై సుంకాలు విధించడం, లేకపోతే ఉత్పత్తి ఆగిపోవడం, దానికి సంబంధించిన సరఫరా ఆగిపోవడం, ముఖ్యంగా పేదలు ఎక్కడైతే గ్యాస్ అనేది ప్రతి ఇంట్లో ఉండి గ్యాస్ సంబంధించిన ఉపయోగం ఉంటుంది. గ్యాస్ ఒక గృహిణీలే తప్పించి ఇళ్లలో కాకుండా కమర్షియల్ గా చూసుకుంటే కూడా హోటళ్లు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే ప్రతి వ్యాపారస్తు పైన నెత్తిన భారం పడే అవకాశం ఉంటుంది. అంటే సడన్ గా ఈ గ్యాస్ ధర పెరిగిపోవడం, ఇప్పటికే డొమెస్టిక్ 60 రూపాయలు, దానికి కమర్షియల్ చూసుకుంటే 115 రూపాయలు పెరగడం అయితే కొద్దిగా సామాన్యులపై భారం పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనం ముఖ్యంగా గ్యాస్ ఏజెన్సీలతోటి కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేశాము. వారికి సంబంధించిన అంటే ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఉత్తర్వులు వస్తాయి, గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో సామాన్యులపై భారం పడే అవకాశం ఉంటుందని ఒక గ్యాస్ నిర్వాహకులు ఓ పక్క చెప్తున్నా కూడా చాలా కమర్షియల్ ప్రాంతాలకు హోటళ్లు కానీ ఇతర పెద్ద పెద్ద మాల్స్ కానీ దానికి సంబంధించిన కమర్షియల్కి ఏదైతే ఉంటుందో దానికైతే ఇబ్బందులు అయితే తలెత్తే అవకాశం ఉంటుంది. కానీ ఒక పక్క ప్రభుత్వం మాత్రం ఆసుపత్రులు
పాఠశాలలు ఇతర డొమెస్టిక్ అంటే ప్రజలకు కూడా సామాన్యులకు కూడా అందుబాటులో ఉంచేందుకైతే ఎలాంటి ఇబ్బంది లేదని ప్రభుత్వం ఒక పక్క చెబుతున్నా కూడా ప్రజల్లో మాత్రం తీవ్ర ఆందోళన అయితే నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎక్కడైతే యుద్ధాలు జరుగుతుందో ఆ ప్రభావం ఖచ్చితంగా భారతదేశం పైన పడుతుంది. భారతదేశంలోని ప్రతి కుటుంబం పైన కూడా ఈ గ్యాస్ ధరలు కానీ ఇతర నిత్యావసర ధరలు కానీ ప్రభావం అయితే ఖచ్చితంగా పడుతున్న నేపథ్యంలో గ్యాస్ ధరలు పెరిగినా కూడా ఆ సరఫరా ఎలా ఉంటుందనే కొద్దిగా ఇబ్బందులు తలెత్తుతుంది. ఇప్పటికే దీంతో పాటు సరఫరాకు నిలిచిపోవడం, ఒకవేళ సరఫరా జరిగినా కూడా దాన్ని బ్లాక్ మార్కెట్ లో క్యాచ్ చేసుకునే అవకాశం కూడా ఉందని ఇప్పుడు కొన్ని గ్యాస్ ఏజెన్సీలు కూడా కొన్ని స్టాకును నిర్వహించుకొని దానికి కూడా ఎక్కడైతే గ్యాస్ సరఫరా చేస్తుంటారో ఆ బాయ్స్ కూడా హోటళ్లకు ఇప్పటికే ప్రతి ఇంటికి ప్రతి చిన్న చిన్న హోటళ్లకు చిన్న చిన్న క్యాంటీన్లకు వాళ్ళు సరఫరా చేస్తుంటారు. ఆ సరఫరా నిమిత్తంలో గ్యాస్ ని బ్లాక్ చేసి ఎక్కువ ధరలకు కూడా అమ్ముకునే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ గ్యాస్ ధరలు పెరగడం చూసుకుంటే మాత్రం గ్యాస్ సరఫరాలో చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. సరఫరా నిలిచిపోతే భవిష్యత్తులో చాలా ప్రాంతాలలో చాలా విభాగాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఒక పక్క హాస్పిటళ్లు, పాఠశాలలు ప్రజలకు నిత్యంగా అందించే ఏర్పాటు అయితే ఖచ్చితంగా చేస్తామని ఓ పక్క భరోసా కల్పిస్తున్నా కూడా కమర్షియల్ గా ఏదైనా హోటల్ కానీ ఇతర పర్యాటక ప్రదేశాలు కానీ చాలా ప్రాంతాలకు సంబంధించిన గ్యాస్ నుంచే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఒక పక్క ప్రభుత్వం కూడా ఎంత పెద్ద హోటల్ అయినా సరే, ఎంత పరిశ్రమలకు సంబంధించిన దానిని కట్టెలు ఇతర మార్గాలు గ్యాస్ కు సంబంధించిన మార్గాలు ఎంచుకోవాలని ప్రభుత్వం కూడా ఒక పక్క ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సామాన్యులపై ఈ గ్యాస్ కు సంబంధించిన ఇబ్బందులు అయితే తలెత్తే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. వెంకటేష్, అయితే కమర్షియల్ గ్యాస్లు వాడే వాళ్ళకి సంబంధించి కూడా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. సో మరి కమర్షియల్ గ్యాస్కి సంబంధించి కూడా రేట్లు అయితే పెరిగినట్లు తెలుస్తుంది. సరే, రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి వరంగల్ నుంచి ప్రశాంత్ అందుబాటులో ఉన్నారు. ప్రశాంత్, మనం చూసుకుంటే ఇటు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర 60 రూపాయలు, అదేవిధంగా కమర్షియల్కి సంబంధించి 115 రూపాయలు అయితే ధరలు పెంచారు గత అర్ధరాత్రి నుంచే. దీనివల్ల ఇటువైపు కమర్షియల్ వారికి కూడా ఇబ్బందికర పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇటు హోటల్ కానీ లేదంటే ఫుడ్ స్టాల్స్ నడిపే వాళ్ళకి కానీ వాళ్ళకి గ్యాస్ అనేది రెగ్యులర్గా వాడకం ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఒక గ్యాస్ సిలిండర్ మీద 115 రూపాయల ధర పెరగడం అనేది కూడా వారికి ఇబ్బందిగానే ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎవరైనా మాట్లాడారా? అసలు ఓవరాల్గా ఈ పెరిగిన గ్యాస్ ధరలకి సంబంధించి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? మొత్తానికి అయితే పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధ నేపథ్యంలో అటు ప్రపంచంలోనైతే గ్యాస్ ధరలు ఆకాశంగా, అందులో భారతదేశంలో కూడా ఇటు సామాన్యులు ప్రతి ఇంటిలో వాడేటువంటి గ్యాస్ సిలిండర్ ధరపై 60 రూపాయలు పెరగడంతో అయితే ఒక్కసారిగా మహిళా లోకం అయితే ఆందోళన బాట పట్టే పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా కమర్షియల్ ఇటు హోటల్స్ లలో అటు మెకానిక్ షాపులలో యూజ్ చేసేటువంటి కమర్షియల్ సిలిండర్ ధర పైన కూడా 115 రూపాయలు పెరగడంతో అయితే అటు వాణిజ్య వ్యాపారస్తులంతా కూడా ఆ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే అటు గ్లోబలైజేషన్ పేరుతోటి ఉన్న బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు కూడా హోటల్స్ లలో భోజనాలు చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా పెరిగిన గ్యాస్ ధరలకు అనుగుణంగా ఫుడ్ రేట్లు పెట్టుబడితే కనుక అటు గిరాకీ దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో అయితే అటు సామాన్య ప్రజల పైన మరింత భారం పడుతుందని అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇటు ప్రపంచ దేశాలలో చమురు కావచ్చు, ఇటు గ్యాస్ నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. అవి ఆ పశ్చిమాసియా దేశాలే ప్రపంచానికి అందించాల్సింది కాబట్టి అక్కడే యుద్ధం జరుగుతుంది. ముఖ్యంగా అమెరికా చేస్తున్న దాడుల కారణంగా అక్కడ యుద్ధ క్షిపణులు నిత్యము మోగుతున్న తరుణంలో అక్కడ నుంచి రావాల్సిన క్రూడ్ ఆయిల్ ట్యాంకర్స్ కావచ్చు, ఓడలు కావచ్చు, అటు గ్యాస్ కావచ్చు, ఏది కూడా అక్కడ నుంచి రాకపోకలు నిలిపివేయడంతో అయితే ఈ ధరలు పెరుగుతున్నాయి. దానికి అనుగుణంగా అటు ప్రపంచ దేశాలు అయితే శాంతిని కోరడం వల్ల ఈ యుద్ధాన్ని ఆపితే తప్ప దీనికి పరిష్కారం లేని పరిస్థితి ఉందనేది అయితే అటు విశ్లేషకులు చెప్తున్న నేపథ్యంలో అంటే సామాన్యుల దేశంలో అటు రెక్కాడితే డొక్కాడని ప్రజలంతా కూడా ఇటు వంట చెరుకును పక్కన పెట్టి గ్యాస్ ఏదైతే అటు కేంద్ర ప్రభుత్వము ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ ద్వారానే వాడాలి. అటు వంట చెరుకు లభించకపోవడము, అటు అడవులను నరికి వేస్తున్నారు. చెట్లు లేకపోవడంతో ఆక్సిజన్ కావచ్చు అనేక రుగ్మతలు వస్తున్న నేపథ్యంలో వంటకు మాత్రం గ్యాస్ వినియోగించాలని కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అవేర్నెస్ చేసి గ్యాస్ వైపు మళ్లించాయి. కానీ ఆ సామాన్యులపై పడే భారాన్ని మాత్రము ఆ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు భరించలేని పరిస్థితి. అయితే యుద్ధాల నేపథ్యంలో పెరిగేటువంటి ఆకస్మిక పెరుగుదలను మాత్రము ప్రభుత్వాలు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి
ఇదంతా కూడా భారం ప్రజల పైన పడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో అయితే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనైతే ఎక్కువగా ఆ రైతు కూలీలే ఉంటారు. అటు ఆ రైతు కూలీ నేపథ్యంతో పాటు సామాన్య కూలీలే ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇటు గ్యాస్ రైట్ ధరలు పెరగడం అయితే ఆందోళనకరంగానే భావిస్తున్నారు. అదేవిధంగా ఆ వరంగల్ లో ముఖ్యంగా సిటీస్ లో ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 6 జిల్లా కేంద్రాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆ ఆర్గనైజేషన్ కు మారిపోయినాయి. అవన్నీ కూడా 12 మున్సిపాలిటీస్ లలో ఆర్గనైజేషన్స్ లో హోటల్స్ లో కావచ్చు, వాణిజ్య వ్యాపారస్తులు అంతా కూడా కమర్షియల్ సిలిండర్స్ కమర్షియల్ గ్యాస్ వాడుతున్నారు. వాళ్ళపైన కూడా ఈ యొక్క పెనుభారంగా 115 రూపాయలు ఎట్ ఏ టైం ఒకప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు పెరుగుతూనే దాన్ని భారంగా చూసే రోజుల నుంచి ఒకేసారి సామాన్యుల పైన 60 రూపాయలు, అటు కమర్షియల్ పైన వాణిజ్య ఆ గ్యాస్ రైట్ సిలిండర్ల పైన 110 రూపాయలు పెరగడం అనేది అయితే చాలా తీవ్రతరంగా పెరిగిందనేది అయితే చూస్తున్నారు. అయితే అటు అమెరికా, ఇజ్రాయెల్స్, అటు ఇరాన్ పైన చేస్తున్న దాడులు కావచ్చు, వాళ్ళ లక్ష్యాలు నెరవేరే వరకు కూడా ఈ యుద్ధం కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రేట్లు మాత్రం కాన్స్టాంట్ గా మరో 2 నుంచి 3 నెలలు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ యుద్ధం కనుక ఆగిపోతే అక్కడ నుంచి రావాల్సిన క్రూడ్ ఆయిల్స్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, అన్ని కనుక అటు రైట్ ప్రశాంత్. వ్యాపార సంబంధం ఇంకా కొనసాగితే మళ్ళీ తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే గ్యాస్ పెరుగుదల పైన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజానికం అయితే అటు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ. సో మనం చూసుకోవచ్చు, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధానికి సంబంధించి ఇటు హర్ముజ్ జల్ సంధిని మూసివేయడంతో ఇటు గ్యాస్ని చమురుని రవాణా చేసే నౌకలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. దీంతో మన దేశంలో కూడా ఆ ఎఫెక్ట్ పడింది. అదేవిధంగా గ్యాస్ ధరలు కూడా నిన్న అర్ధరాత్రి నుంచి పెరిగాయి. సో ఏది ఏమైనప్పటికీ కారణాలు ఇప్పుడైతే గ్యాస్ ధరల పెంపు అనేది ఒక సామాన్యుడికి గుదిబండగానే మారుతున్నాయి. ఇంకా రాబోయే కాలంలో యుద్ధం మరింత తీవ్రతరమయ్యి కంటిన్యూ అయితే ఈ ధరలు ఏ విధంగా ఉంటాయి, అదే ధరల పెరుగుదల అనేది ఇటు పెట్రోల్